ఫ్రీగా వస్తే క్యూ కట్టి మరీ తింటాం, కానీ కొనుక్కోవాలంటేనే బర్డ్ ఫ్లూ అంటూ ఆలోచిస్తామన్నట్టు తయారయ్యారు జనాలు. ఓవైపు బర్డ్ ఫ్లూ భయంతో గత కొద్ది రోజులుగా చికెన్ షాపులు వంకైనా చూడని ప్రజలు ఫ్రీ చికెన్ అండ్ ఫ్రీ ఎగ్ అని ప్రకటించగానే క్యూ కట్టి పోటీ పడి మరీ లొట్టలేసుకుంటూ లాగించేశారు. హైదరాబాద్లో జరిగిన మెగా చికెన్ ఎగ్ మేళాకు జనాలు క్యూ కట్టారు. ఉప్పల్ నుంచి చిల్కా నగర్ వెళ్లే మార్గంలో గణేష్ నగర్ వద్ద క్వాలిటీ పౌల్ట్రీ ఆధ్వర్యంలో ఈ మేళా నిర్వహించారు. బర్డ్ ఫ్లూ ప్రచారాన్ని పటాపంచులు చేస్తూ ప్రజలు చికెన్ ఫ్రై తినడం కోసం ఎగబడ్డారు. ఆర్టీసీ బస్సు దిగి మరీ లొట్టలేసుకుంటూ చికెన్ ఎగ్స్ ఆరగించేశారు. అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని, 70 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత వద్ద వైరస్ చనిపోతుందని ప్రజలే తెలిపారు. ప్రజల్లో అపోహను తొలగించడం కోసమే మెగా చికెన్ ఎగ్ మేళా నిర్వహించినట్లు యాజమాన్యం తెలిపింది. మరోవైపు ఏపీలో కూడా చికెన్ ఎగ్ మేళాలు నిర్వహించారు. గుంటూరు స్వామి థియేటర్ గ్రౌండ్స్లో చికెన్ కోడిగుడ్లపై అవగాహన సదస్సు జరిగింది. ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహ్మద్లు ఈ అవగాహన సదస్సుకు హాజరై చికెన్ ఎగ్స్ పై అనవసరమైన అపోహలను నమ్మొద్దని, మంచి పోషకాలుండే చికెన్ గుడ్లను ఇంటిల్లిపాది తినాలని పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో చికెన్ బిర్యానీ పంపిణీతో కోడి కూర ఉచితం అనడంతో గుంటూరు నగరవాసులు ఒక్కసారిగా వాలిపోయారు. జనం తాకిడికి తట్టుకోలేక సభా ప్రాంతం వద్ద గేటు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుడ్ల మీద, చికెన్ మీద లేనిపోని అపోహలు, అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, చికెన్ కానీ ఎగ్స్ కానీ ప్రోటీన్, మంచి ప్రోటీన్, మరి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కోళ్ళ ఫారాలకు కానీ లేకపోతే దాంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా ఎవరికి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. నేనైతే మరి మా పిల్లలకి, మనవలకి, మనవరాలకి వాళ్ళకి రోజు కోడిగుడ్లు మరి పెడుతూనే ఉన్నాం. ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి కాదు. అందుకని దయచేసి ఉన్న అపోహల్ని తొలగించుకొని ధైర్యంగా ఎప్పటిలాగానే చికెన్ కానీ కోడిగుడ్లు కానీ తినచ్చు అనేటువంటిది ప్రభుత్వం కూడా మరి చెబుతున్నటువంటి మాట.